ప్రియులరా, ఈరోజు మనుషులు దేవుడు మనకి ఎన్ని దినాలు ఇచ్చాడో, ఈ భూమి మీద ఎన్ని దినాలు బ్రతకాలో, ఎన్ని దినాలు ఉంటాము, ఆ ఉన్నన్ని దినాలలో దేవుని కొరకు ఏం చేయాలి, ఎలా బ్రతకాలి, ఏ విధంగా జీవించాలి, ఎలాంటి ఆలోచనలు కలిగి ఉండాలి, ఇవన్నీ మర్చిపోయాడు. కానీ ఒక్కో దినాన్ని ఒక్కొక్కరికి కేటాయించి బ్రతకడం మాత్రం నేర్చుకున్నాడు. అలా దినాల కేటాయింపులో ఈరోజు ఎవరికి వెళ్ళిందో తెలుసా? ఫాదర్స్కి వెళ్ళిందట. దినాల కేటాయింపులో, మానవుడు నియమించిన దినాల కేటాయింపులో ఈరోజు ఎవరికి ఒక దినం చేశాడంటే ఫాదర్స్కి చేశాడు. కాబట్టి ఈరోజు ఫాదర్స్ దినం. మొన్నే తల్లులకు దినం అయింది, ఈరోజు తండ్రుల దినం, తర్వాత రేపు తాతయ్యల దినం, ఎల్లుండేమో అమ్మమ్మల దినం, ఇంకో రోజు ఇంకొకరి దినం, ఇంకొక రోజు ఇంకొకరి దినం. ఈ దినాలతో ఆగిపోకుండా ప్రేమికులకు దినం, తర్వాత ఆడవాళ్ళకి దినం, మగవాళ్ళకి దినం, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క అంశానికి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్కరిని కేటాయించేసి ఈ దినాల్ని మానవుడు చక్కగా జరుపుకుంటున్నాడు. అయితే ప్రియులరా, ఈరోజు ఫేస్బుక్లో ఎక్కడ చూసినా కూడా హ్యాపీ ఫాదర్స్ డే, వాట్సాప్లో కూడా హ్యాపీ ఫాదర్స్ డే, అలాగే నాన్నలతో కలిసి ఉన్నటువంటి ఫోటోలు షేర్ చేయడం. సడన్గా ఈరోజు నాన్న గుర్తొచ్చాడు, అమ్మ ఈరోజు గుర్తురాదు, ఇంకా అమ్మ పని అయిపోయింది. మొన్న మధ్య అమ్మకి చేశారు, ఆ రోజు అమ్మ ఫోటోలు వెళ్ళాయి బాగా. ఈరోజు ఎవరు వెళ్తున్నారు? ఫేస్బుక్లో, వాట్సాప్లో, స్టేటస్లో నాన్న వెళ్తున్నారు. ఈరోజు జనం మధ్యలో తిరుగుతున్నది ఎవరంటే నాన్న. ప్రియులారా, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఈ తండ్రుల దినోత్సవం రోజున తండ్రికి కుమారుడు నాన్న హ్యాపీ ఫాదర్స్ డే అని చెబితే, లేకపోతే నాన్న ఫోటో చనిపోయినా లేకపోతే బ్రతుకున్న నాన్న ఫోటో ఫేస్బుక్లో షేర్ చేసి హ్యాపీ ఫాదర్స్ డే అని అంటే, తండ్రి కొడుకుల అనుబంధానికి అదే పరిపూర్ణమైనది, ఆ పరిపూర్ణత వచ్చేసింది అనుకుంటే అది పొరపాటు. ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, అసలు తండ్రి ఎలా ఉండాలి, తండ్రి అనే బాధ్యత ఎక్కడి నుంచి వచ్చింది, కుమారుడు అనేది ఆ బాధ్యత ఎలా ఉండాలి, అది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఒక్కరోజైనా మనకి తండ్రి గుర్తొచ్చేది. ఇవన్నీ మనం ఆలోచిస్తే చాలా విషయాలు మనం నేర్చుకుంటాం. ప్రస్తుత సమాజంలో తండ్రికి విలువనిచ్చే కుమారుల సంఖ్య బాగా తక్కువ. ఫేస్బుక్లో చూసి మోసపోవద్దు. ఫేస్బుక్లో వాళ్ళ నాన్నగారి ఫోటో షేర్ చేసిన ప్రతి ఒక్కరూ నాన్నగారిని ప్రేమించేవారు కారు. వాట్సాప్లో స్టేటస్ పెట్టుకున్నంత మాత్రాన ప్రతి ఒక్కరూ తండ్రిని గౌరవించేవారు కారు. అది కేవలం మనుష్యుల లైకుల కోసం, మనుష్యుల కామెంట్ల కోసం, మనుష్యుల షేర్ల కోసం పెట్టుకుంటారు కొంతమంది, అందరూ కాదు. కొంతమంది నిజంగానే తండ్రి మీద ప్రేమ ఉన్నవాళ్ళు, తండ్రి పట్ల యథార్థత, భయభక్తులు ఉంటారు. వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. కాకపోతే ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే, తండ్రికి మనకి ఉన్నటువంటి ఆ అనుబంధం అనేది ఒక రోజుకు సంబంధించింది కాదు. తండ్రికి పిల్లల పట్ల ఉండే బాధ్యత కూడా ఒక దినానికి సంబంధించింది కాదు. అలా ఒక బాధ్యత గల తండ్రికి హ్యాపీ ఫాదర్స్ డే చెప్పాల్సి వస్తే నువ్వు పుట్టిన నాట నుండి చెబుతూనే రావాలి, డైలీ, ఎవ్రీ మినిట్. ఎందుకంటే ఫాదర్ లేకపోతే జీవితం లేదు. ఇది నిజమా అబద్ధమా అని అందరూ పరీక్షించుకుంటే మన అందరికి అర్థమవుతుంది. ఫాదర్ లేకపోతే ఎవ్వరికీ లైఫ్ లేదు. అమ్మ కడుపులో మనం ఉన్నప్పటి నుంచి అమ్మకు కావాల్సినటువంటి మందులు, అమ్మకు కావాల్సినటువంటి ఆహార పదార్థాలు, అమ్మకు కావాల్సినటువంటి వస్తువులు అన్నీ సమకూర్చేవాడు తండ్రి. కడుపులో నుండి బిడ్డ బయటకు వచ్చిన తర్వాత అటు అమ్మకు కావాల్సినటువంటి ఖర్చులు, ఇటు బిడ్డకు కావాల్సినటువంటి ఖర్చులు కూడా తనకు బడ్డెనవుతున్నా, ఎక్స్ట్రా అయిపోతున్నా సరే భరించేవాడు తండ్రి. అమ్మ ఇంట్లో ఉంటుంది, నాన్న ఎండలో ఉంటాడు. బయట కష్టపడి పనిచేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు నానా పాటలు పడి సాయంత్రం వచ్చేసరికి బిడ్డను చూసుకుని తన కష్టాన్నంతా మరిచిపోయేవాడే తండ్రి. నేను బాధ్యత గల తండ్రులను గురించి మాత్రమే మాట్లాడుతున్నాను సుమా. బాధ్యత లేని తండ్రులకు నాకు సంబంధం లేదు. అంటే నా ప్రసంగానికి వాళ్ళకే సంబంధం లేదు. మీరు వాళ్ళని అసలు ఊహించుకోవద్దు, మీరు వాళ్ళని అసలు ఈ ప్రసంగం మధ్యలోనే తీసుకొని రావద్దు, మీకు దండం. నేను మాట్లాడుతున్నది కేవలం బాధ్యత కలిగిన వారి గురించి మాత్రమే.
ఈ తండ్రి తన బిడ్డల మీదే ప్రాణం పెట్టుకుని ఉంటాడు. తన బిడ్డల కోసం ఏమైనా చేయటానికి సిద్ధపడతాడు. తన బిడ్డల కోసం ఎన్నో త్యాగాలు చేస్తాడు. ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతాడు. ఎప్పుడు కూడా బిడ్డల క్షేమాన్ని కోరుకుంటాడు. బిడ్డల సంక్షేమాన్ని చూడాలనుకుంటాడు. వాళ్ళ జీవితం నాకంటే గొప్పగా ఉండాలనుకుంటాడు. నాకంటే ఉన్నతంగా నా పిల్లలు ఉండాలనుకుంటాడు. నా పిల్లలు నేను సాధించిన దానికంటే గొప్ప విజయాలు సాధించాలి అనుకుంటాడు. అలా వాళ్ళు గొప్ప విజయాలు సాధించడానికి నేను వాళ్ళ పాదాల క్రింద పునాదిలా మారిపోయి తొక్కబడినా పర్లేదు అనుకుంటాడు. అది తండ్రి యొక్క మంచి మనసు. నేను పడిన కష్టం నా పిల్లలు పడకూడదు. నేను పడిన బాధ నా పిల్లలు పడకూడదు. నేను పడ్డ ఆవేదన నా పిల్లలు పడకూడదు. అప్పు కోసం నేను 4-5 ఇళ్ళు తిరగాల్సి వచ్చిన పరిస్థితి నేను ఎదుర్కొన్నాను. కానీ నా పిల్లలు అప్పు కోసం ఎక్కడికి వెళ్ళకూడదు, ఎవరి దగ్గర చేయి చాపకూడదు. ఏదైనా సమస్య వస్తే నాకు ఎవరు సహాయం చేస్తారా అని నేను ఎదురు చూస్తూ ఉండేవాడిని. కానీ నా పిల్లలకు ఆ పరిస్థితి రాకూడదు. వాళ్ళు ప్రయోజకులు కావాలి. 10 మందికి సహాయం చేసే స్థాయికి ఎదిగిపోవాలి. నాలాగే నా పిల్లలు ఉండిపోవాలి అని అనుకోనని వాడే తండ్రి. కష్టం వస్తే, రోగం వస్తే, వ్యాధి వస్తే ఎంతకైనా సరే సిద్ధపడి ఏదైనా అమ్మటానికి, చివరికి అవసరమైతే పిల్లల కోసం తన ప్రాణమైనా ఇచ్చేయటానికి సిద్ధపడేవాడే బాధ్యత కలిగినటువంటి తండ్రి. వాస్తవానికి సమాజం ఎప్పుడు కూడా తల్లుల గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటుంది. కానీ అంటే తల్లి గురించి ఎక్కువ చెప్తారు కానీ తండ్రి గురించి పెద్ద చెప్పరు. అంతే కదా. ఎక్కువ ప్రేమ అనగానే తల్లి బిడ్డే కనబడతారు మనకి. తండ్రి బిడ్డ కనబడరు. చూపిస్తారు ఎక్కడైనా? చూపిస్తారా? ఏదైనా హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, బయట ఎవరు బొమ్మలు ఉంటాయి? తల్లి ఒడిలో బిడ్డ. మరి తండ్రి ఏమయ్యాడు? తండ్రి పాత్ర ఏమీ లేదా? అంటే తండ్రి కష్టమేమీ లేదా బిడ్డ కోసం? అంటే తల్లి 9 నెలలే కష్టపడుతుందేమో, తండ్రి మాత్రం జీవితాంతం కష్టపడతాడు. తండ్రి బిడ్డల మీద ఆశ పెట్టుకుంటాడు. ఎంత ఆశ పెట్టుకుంటాడంటే అవసరం అనుకుంటే బిడ్డల కోసం చనిపోవడానికి కూడా తండ్రి సిద్ధం. అంత ప్రేమ ఉంటుంది పిల్లల మీద. బాధ్యత గల తండ్రికి పిల్లల కోసం చచ్చిపోవటానికి కూడా ఏమాత్రం వెనకాడ్డు. నా బిడ్డ బాగుంటాడు, నేను చనిపోతే నా బిడ్డ బ్రతుకుతాడు, నేను చనిపోతే నా బిడ్డకు నేను ఉపయోగపడగలను, నేను చనిపోతే నా బిడ్డ జీవితం బాగుంటుంది అని అనిపిస్తే తండ్రి చనిపోవటానికి కూడా సిద్ధం. అంత ప్రేమ పిల్లల పట్ల కలిగి ఉన్నవాడే బాధ్యత కలిగినటువంటి తండ్రి. సో దాని గురించి ఒక మంచి మాట మనం దైవ గ్రంథంలో నుండి చూడగలిగితే ప్రియులరా, కీర్తనల గ్రంథం 103వ కీర్తన 12వ వచనం నుంచి చూద్దాం. కీర్తనల గ్రంథం 103వ కీర్తన 12-13 వచనాలు. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. చూడండి, పడమటికి తూర్పు ఎంత దూరమో మన అతిక్రమములను మనకు ఆయన అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు. ఏమండి, ఎంత అతిక్రమం చేసినా కూడా తండ్రికి కుమారుల పట్ల ఏముంటుందంటే జాలి ఉంటుంది. వాళ్ళు మారాలి, వాళ్ళు బాగుండాలి, వాళ్ళ జీవితం బాగుండాలి. తప్పు చేసినప్పటికీ నా కొడుకు దిద్దుకుంటే బాగుండు. ఈ భావాలు ఎక్కువగా తండ్రుల్లో కనబడుతూ ఉంటాయి. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు అన్నాడు. చూడండి, ప్రతి తండ్రికి తన పిల్లల మీద జాలి ఉంటుంది, దయ ఉంటుంది, కనికరం ఉంటుంది. అది లేని వాళ్ళు ఎవరు ఉండరు. అబ్షాలోము దావీదుకి చాలా అన్యాయం చేశాడు. అవునా? అన్యాయం చేశాడా చేయలేదా? చేశాడా? చాలా. నిజంగా అంత అన్యాయం చేసిన కొడుకుని ఎవరైనా కావాలని కోరుకుంటారా? మీరు ఇక్కడ గమనించారో లేదో, అబ్షాలోముకి దావీదు వద్దు. ఒక్క మాటలో చెప్పనా ఆ సందర్భం మొత్తాన్ని? అబ్షాలోముకి దావీదు చావు కావాలి, దావీదుకి అబ్షాలోము బ్రతుకు కావాలి. ఎంత తేడా ఉందో చూడండి. అబ్షాలోముకి ఏం కావాలి? తండ్రి మరణం కావాలి. కానీ దావీదుకి ఏం కావాలి? కొడుక్కి మంచి జీవితం కావాలి. అది తండ్రి ప్రేమ ఒక్క ముక్కలో చెప్పాలంటే. అబ్షాలోముకి తండ్రి మీద ఏమాత్రం ప్రేమ లేదు. కానీ దావీదు మాత్రం కొడుకు మీద ప్రాణాలన్నీ పెట్టుకుని బ్రతుకుతున్నాడు. కొడుకు చనిపోయాడన్న వార్త వినగానే దావీదు గుండె పగిలిపోతుంది.
చాలా ఏడుస్తాడు. నీకు బదులుగా నేను మరణించుంటే బాగుండేది నా కుమారుడా అని ఏడుస్తాడు. మిగిలిన వాళ్ళకి నచ్చదండి ఆయన అలా ఏడవడం, చుట్టూ ఉన్న వాళ్ళకి నచ్చదు. చుట్టూ ఉన్న వాళ్ళు ఈ దుర్మార్గుడి కోసం ఏడుస్తాడేంటి, పనికిమాలినోడి కోసం ఏడుస్తాడేంటి, ఈ నీచుడి కోసం ఏడుస్తాడేంటి, అబ్షాలోం అనేవాడు నీచుడు కదా, సొంత తండ్రిని చంపాలనుకున్నాడు కదా, సొంత తండ్రి జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాడు కదా, సొంత తండ్రిని తొదముట్టించాలని చూశాడు కదా, కడతేర్చాలని చూశాడు కదా, ఇలాంటి వాడి కోసం కూడా ఏడుస్తాడా మన రాజు అని కొంతమంది అనుకుంటారు. కానీ దావీదు ప్రేమ, హృదయంలో బిడ్డ పట్ల ఉన్న ప్రేమ, బిడ్డ పట్ల ఉన్న బాధ్యత, బిడ్డ పట్ల ఉన్న ఆతురత, అతడు బాగుండాలి, అతడి జీవితం బాగుండాలి అనేటువంటి ఆ రక్త సంబంధం ఎంత గొప్పదో మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. తన కుమారుడు చనిపోవాలని కానీ, తన కుమారుడు నాశనం అయిపోవాలని కానీ, తన కుమారుణ్ణి చంపాలని కానీ ఎప్పుడూ అనుకొనని వాడే దావీదు. అది నిజమైన తండ్రి ప్రేమ, అదొక బాధ్యత కలిగినటువంటి తండ్రి ప్రేమ. ఆ బాధ్యతాయుతమైన తండ్రి తన బిడ్డ విషయంలో, తన బిడ్డ పట్ల అలాంటి మంచి ఆలోచన కలిగి ఉన్నాడు. ప్రియులారా, మీరు ఆలోచించండి, సాయంకాల సమయంలో తండ్రి అంత ప్రేమ బిడ్డల పట్ల చూపిస్తున్నాడు, జాలి పడుతున్నాడు. మరి బిడ్డలు తండ్రి కష్టాన్ని అర్థం చేసుకోగలుగుతున్నారంటే అర్థం చేసుకోలేరు. బిడ్డకి తండ్రి కష్టం తెలియాలి అంటే ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? తాను తండ్రిగా మారి, తాను కూడా తండ్రిగా మారి బాధ్యతలు మోస్తున్నప్పుడు, అప్పుడు చూచాయిగా ఎవరు కనబడతారు? తన తండ్రి కనబడతాడు. అంతవరకు తండ్రి కనబడ్డు. నిజం. సాయంత్రం నాన్న ఇంటికి వచ్చిన తర్వాత ఏం తెచ్చాడని చూస్తాను తప్ప ఎంత కష్టపడి వచ్చాడో అని అనుకోం. ఫీజుకి, స్కూల్లో ఫీజు కట్టమన్నారు, నాన్న ఇంకా డబ్బులు ఇవ్వలేదని చిరాకు పడిపోతాను తప్ప నాన్న ఎందుకు స్కూల్ ఫీజు ఆలస్యం చేశాడా అని ఆలోచించాం. నాకు స్కూటర్ కావాలి, నాకు సైకిల్ కావాలి, నాకు బండి కావాలి అని నాన్నని ఇబ్బంది పెడుతూ అడుగుతాను తప్ప నాకు స్కూటర్ కొనడానికి నాన్న ఎంత కష్టపడతాడో, నాకు బైక్ కొనడానికి నాన్న ఎంత శ్రమ పడతాడో, నాన్న ఎంత రెక్కలు ముక్కలు చేసుకుంటాడో, ఆల్రెడీ ఎన్ని అప్పులు ఉన్నాయో, ప్రస్తుతానికి ఎన్ని అప్పులు ఉన్నాయో వాటిని తీర్చడానికి నాన్న ఎంత కష్టపడుతున్నాడో అని మాత్రం ఆలోచించాం. ఎంతసేపు మన సుఖం కోసం, మన సంతోషం కోసం ఆ వయసులో మనం ఆలోచిస్తాం తప్ప నా కోసం నాన్న పడే తపన, నా కోసం నాన్న పడే బాధ, నా కోసం నాన్న పడే ఆవేదన నాకు అర్థం కావు ఆ సమయంలో. ఇలాంటి కొడుకులు ఎందరో ఉన్నారు ఈరోజు సమాజంలో, తెలుసా మీకు? చాలామంది కొడుకులు ఉన్నారు. షర్ట్ నలగదు, ప్యాంట్ నలగదు, హ్యాపీగా కాలేజీలకు వెళ్ళి చదువుకొని వచ్చేస్తుంటారు. ఇంటికి వచ్చి మళ్ళీ అరుస్తుంటారు, ఏదో ఉద్ధరించేసినట్టు. తండ్రి మీద అరుస్తారు, తల్లి మీద అరుస్తారు. వాళ్ళ నాన్న ఎండలో ఎంత మాడిపోతే నువ్వు ఫ్యాన్ కింద కూర్చొని చదువుకోగలుగుతున్నావో అర్థం కాదు. నాన్న ఎన్ని బస్తాలు మోస్తున్నాడో, నాన్న ఇంత తాపి పనిలో శ్రమ అనుభవిస్తున్నాడో, నాన్న వ్యాపారంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడో, నాన్న ఉద్యోగంలో మేనేజర్ చేత ఎన్ని చేవాట్లు తింటూ పనిచేస్తున్నాడో ఇవేవి అర్థం కావు. ఎంత పొదుపు చేస్తున్నాడో, ఎన్ని ఖర్చులు తగ్గించుకుంటున్నాడో, ఎంత జాగ్రత్త కలిగి వ్యవహరిస్తున్నాడో, తాను అరిగిపోయిన చెప్పులు వేసుకుని నీకు మంచి షూ కొంటున్నాడు, తాను చిరిగిపోయిన బట్టలు వేసుకుని నీకు మంచి జీన్స్ టీషర్ట్లు కొనిస్తున్నాడు, తను కడుపు మార్చుకుని నీకు ఎలా భోజనం పెడుతున్నాడు, తన ఖర్చులన్నీ కట్ చేసేసుకుని నీకు పాకెట్ మనీ ఎలా ఇస్తున్నాడో, ఇవన్నీ ఆలోచిస్తే అప్పుడు అర్థమవుతుంది తండ్రి ప్రేమ ఎంత గొప్పదో. అది ఒక బాధ్యత కలిగినటువంటి తండ్రి ప్రేమ. అందుకే బైబిల్ చెప్తుంది, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు అన్నాడు. నిజం. కుమారుడు క్రూరుడైనప్పటికీ కూడా తండ్రి జాలి పడుతున్నాడు కదా. మరి అబ్షాలోం విషయంలో మనం చూస్తున్నాం కదా, దావీదు మనసు. కుమారుడు క్రూరుడు అయినప్పటికీ తండ్రి ఏం చేస్తున్నాడు? జాలి పడుతున్నాడు. అది ఒక బాధ్యత కలిగినటువంటి తండ్రికి ఉండేటువంటి లక్షణం. మరో మాట కూడా మనం చూడగలిగితే, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం కూడా చూద్దాం ప్రియులరా. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనంలో ఏమని వ్రాయబడిందో జాగ్రత్తగా చూడండి. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా అన్నాడు. తండ్రి తనకిష్టుడైన కుమారుణ్ణి ఏం చేస్తాడట? గద్దిస్తాడట.
ఇలా మన తండ్రి కూడా మనల్ని చాలాసార్లు గద్దించుంటాడు, కొట్టుండొచ్చు, ఒక్కో సందర్భంలో అయితే తిట్టుండొచ్చు. అప్పుడు మనం ఏమనుకుంటాం తెలుసా? మా నాన్నకి నా మీద ప్రేమ లేదు కాబట్టి నన్ను ఏం చేశాడు? కొట్టాడు. కాబట్టి నన్ను ఏం చేశాడు? తిట్టాడు. నన్ను అర్థం చేసుకోలేడు మా నాన్న. ఎప్పటికీ మా నాన్నకి నేను అసలు అర్థమే కాను. చి అనుకుంటాడు, చి అనుకుంటాడు. ఈయన ఒక పాతకాలపు మనిషి. ఈ ట్రెండ్ ఏంటో, ఈ ట్రెండ్లో పిల్లలు ఎలా ఉంటారో, ఈ ట్రెండ్లో పిల్లల్ని ఎలా చూడాలో, వాళ్ళ ఆశలు ఎలా ఉంటాయో, ఎక్కడికైనా వెళ్తారంటే డబ్బులు ఇచ్చేస్తే మంచి తండ్రి, ఇవ్వలేదనుకోండి ఇంకా వేస్ట్ తండ్రి అనమాట. మా నాన్న కూడా కాదు, మా బాబు ఉన్నాడు, ఎందుకు పనికిరానోడు, వరస్ట్ ఫెలో, వేస్ట్ ఫెలో, నేను అడిగితే ₹1 కూడా ఇవ్వడు, ఇలా మాట్లాడే కొడుకులు ఉన్నారు. కానీ వాళ్ళ నాన్న ఎన్ని బాధలు అనుభవిస్తున్నాడో వీళ్ళకి అవసరం లేదు. వీళ్ళు అడిగినప్పుడు డబ్బులు ఇచ్చేయాలి. వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళి 1 గంటకి 2 గంటకి ఇంటికి వచ్చినా మాట్లాడకూడదు. వీళ్ళు ఎన్ని తప్పులు చేసినా కానీ వాటిని సమర్థించేయాలి. వీళ్ళు ఎవరితో అయినా గొడవలు పెట్టుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా వీడి వైపు మాట్లాడాలి వెళ్ళి. అలాంటి తండ్రి ఉన్నాడు అనుకోండి, అది మా నాన్న మంచోడు. కానీ తండ్రి తనకిష్టుడైన కుమారుని ఏం చేస్తాడట? గద్దిస్తాడు అని బైబిల్ చెప్తుంది. చూడండి, ఎందుకు తండ్రి గద్దిస్తాడు? తండ్రి గద్దింపు మనకి ఎందుకు ఇబ్బందిగా ఉంది అంటే, మనం లోకంలోనికి వెళ్ళిపోయి లోకానుసారంగా బ్రతకడానికి ఇష్టపడుతున్నాం కాబట్టి తండ్రి గద్దింపు మనకి ఇష్టపూర్వకంగా లేదు. తండ్రి మీద చేతులెత్తిన కుమారులు ఉన్న సమాజం అండి ఇది. తండ్రి మీద చేతులెత్తిన కుమారులు. అక్కడతో ఆగలేసుమా, తండ్రిని కొట్టిన కొడుకులు కూడా ఉన్నారు. మొన్ననే సోషల్ మీడియాలో ఒక వార్త తిరిగింది. కోడలు కొడుకు కలిపి ముసలాయిని కళ్ళల్లో కారం కొట్టేసి, మామగారికి కోళ్ళేమో కళ్ళల్లో కారం కొట్టేసింది. ఇల్లు అమ్మేమని కూర్చున్నారట. ఇల్లు తన కోసం అమ్ముకుంటున్నాడని, తను సంపాదించిన ఇల్లు తన కోసం అమ్ముకుంటున్నాడని. నువ్వు ఎవడెవరా ఇల్లు అమ్మడానికి? అసలు మాకు ఇచ్చేయాలి, నువ్వు మీకు మేమేం ఇవ్వం కానీ నీ దగ్గర ఉన్నదంతా దోచుకుంటాం అని కళ్ళల్లో తండ్రికి కారం కొట్టేసి, ఆ తండ్రిని ఇనుపరాడుతో కొట్టాడు కుమారుడు, ముసలివాడిని. ఇది ఈరోజున్న సమాజం. ఎన్ని బాధలు పడి ఉంటాడో ఆ దుర్మార్గుని పెంచడానికి. వాడు పెళ్లి చేయడానికి ఎన్ని పాటలు పడి ఉంటాడో. గుండెల మీద తన్నించుకుంటారండి పిల్లల్ని తండ్రులు. చిన్నప్పుడు ఇలా ఎత్తుకుంటే వాళ్ళు ఎక్కడ తంతారు? ఇక్కడ తంతారు. తనుకుంటూ పైకెక్కేస్తుంటారు. వాళ్ళకి ఆ వయసులో తెలీదు, మనకేమో నొప్పి అనిపించదు. అదే పెద్దదిగా తన్నితేనే బాధగా ఉంటుంది. చిన్నప్పుడు ఎన్నిసార్లు తన్నినా మనకేమో నొప్పి అనిపించదు కదా. నొప్పి అనిపిస్తుందా? అరే గుండెల మీద తన్నేసావేందిరా, నీకు నాకు కటీఫు అంటావా? అనం కదండి. బిడ్డ ఎన్నిసార్లు తండ్రి గుండెల మీద తన్నినా బిడ్డకి అసలు బాధ, తండ్రికి అసలు బాధే ఉండదు చిన్నప్పుడు. అదే బిడ్డ పెద్దయ్యాక తన్నాడు అనుకోండి, చాలా బాధగా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఆల్బంలో ఒక కవితాత్మక హృదయంతో ఒక పాట రాశాను. అది వినే ఉంటారు మీరు, కన్న తండ్రి కలలు పండించలేని పిల్లలు. సో అప్పుడు నేను రాసినటువంటిది ఏంటంటే, కడుపులోని బిడ్డ అడ్డం తిరిగింది, తల్లి వేదంతో విలవిల్లాడిపోయింది. శస్త్రచికిత్స చేసి వైద్యులు బిడ్డను బయటికి తీశారు. తల్లి సంతోషించింది. ఆ బిడ్డకు, అడ్డాలలో ఉన్న ఆ బిడ్డకు కొన్నాళ్ళకు గడ్డం వచ్చింది. గడ్డం వచ్చిన తర్వాత అదే బిడ్డ మళ్ళీ అడ్డం తిరిగింది. కడుపులో ఉన్నప్పుడు అడ్డం తిరిగినప్పుడు తల్లికి అంత బాధ లేదు, కడుపు కోయించుకోవడానికి సిద్ధపడింది. ఇప్పుడు గడ్డం వచ్చాక అడ్డం తిరిగాక మాత్రం తల్లి కడుపు తీరట్లేదు. అది భరించగలిగినటువంటి బాధ, ఇది భరించలేనటువంటి బాధ. చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. పిల్లలకు తండ్రికి ఎంత వ్యత్యాసం ఉందో మీరు గుర్తుపెట్టుకోండి. పిల్లలు తండ్రి యొక్క కష్టాన్ని చూడరు, నాకు ఎందుకు ఇవ్వలేదు, కోరిక తీర్చాలంతే అనుకుంటాడు, అంతే. పిల్లలు అదే అనుకుంటారు, నా కోరిక తీర్చాలి, అందరిలాగా నేను ఉండాలి. మన స్నేహితులను చూస్తాం, మా స్నేహితుడు అక్కడ బైక్లో తిరుగుతున్నాడు, నాకు బైక్ కావాలి. నా స్నేహితుడు కారులో తిరుగుతున్నాడు, నాకు కారు కావాలి. నా స్నేహితురాలు ఇలాంటి మెయింటెనెన్స్ చేస్తుంది కాబట్టి నేను చేసేయాలి. నా స్నేహితురాలు రిచ్గా ఉంది కాబట్టి నేను ఉండాలి. సో వాళ్ళు టైంకి ఫీజు కట్టేస్తున్నారు కాబట్టి నేను కట్టేయాలి. ఇలా పిల్లలు ఆలోచిస్తారు. కానీ తండ్రులు వాళ్ళకున్న పాజిబిలిటీస్ ఏంటంటే, ఇవన్నీ ఉండకపోవచ్చు, కొంచెం కష్టం అవ్వచ్చు, దానికి కొంత టైం పట్టవచ్చు, ఇవ్వలేకపోవచ్చు, ఇస్తానన్న సమయానికి తేలేకపోవచ్చు. దానికి తండ్రి ఎంత విలవిల్లాడిపోతాడో మనకు అర్థం కాదు. తండ్రిని మాత్రం చులకనగా చూడడం ప్రారంభిస్తారు పిల్లలు. తండ్రిని ఏదో పనికిరాని వాళ్ళ చూడడం ప్రారంభిస్తారు పిల్లలు. కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోతాడండి తండ్రి, ఎక్కడికో పోతాడు, దూరం వెళ్ళిపోతుంటారు. ఎందుకంత దూరం వెళ్ళిపోయాడబ్బా, నీలాగే ఇంట్లో హాయిగా ఉండొచ్చు కదా.
అప్పుడు అర్థమవుతుంది, నేను సుఖంగా నిద్రపోవాలంటే మా నాన్న నిద్రలేని రాత్రులు గడపాలి. నేను కడుపు నిండా అన్నం తినాలంటే మా నాన్న కొన్ని సందర్భాల్లో పస్తులు ఉండాలి. నేను ఆనందంగా జీవించాలంటే మా నాన్న చాలా బాధను అనుభవించాలి. ఇవన్నీ మనకి వయసులో ఉన్నప్పుడు అర్థం కావండి. వయసులో ఉన్నప్పుడు ఇవన్నీ అర్థం కాదు. ఒకవేళ ఎవరైనా చెప్పినా మనం వినవండి. వయసులో ఉన్న పిల్లలకి చెప్పినా కూడా అర్థం కాదు. ఆ టైం అలాంటిదేమో, ఆ మూర్ఖత్వం అలాంటిదేమో. అప్పుడు నాన్న కనబడ్డు కొట్టడానికి సిద్ధపడిన కుమారులు ఉన్నారంటే తండ్రిని, వాళ్ళంతా మూర్ఖులు అనుకోవాలి. చెయ్యెత్తేసిన వాళ్ళు ఉన్నారంటే అసలు చెయ్యి ఎలా లేచింది తండ్రి మీదకి? తండ్రి మీదకి చెయ్యి లేవడం ఏంటి అసలు? ఎంత క్రూరత్వం లేకపోతే, ఎంత జాలి లేని మనసు కాకపోతే, ఎంత కృతజ్ఞుడు కాకపోతే తండ్రి మీద చెయ్యెత్తుతారు? అబ్షాలోము లాంటి క్రూరులు తండ్రిని చంపాలనుకున్నాడు ఆ నీచుడు. అందుకే కుక్కచావు చచ్చిపోయాడు. ఎంతో అందగాడట. అంత అందగాడై ఉండి ప్రయోజనం ఏముంది? పారిపోతూ ఉంటే ఆ అందమైన జుట్టు చెట్ల కొమ్మలకు చిక్కుపోయింది. గాలిలో వేలాడుతున్నాడు, కొమ్మకు వేలాడుతున్నాడు, జుట్టు చిక్కుకుపోయి తీసుకోలేక రాలేక కత్తితో వేసాడంతే వెళ్ళి. తల మొండెం వేరైపోయింది. అది పట్టుకుని వచ్చారు దావీదు దగ్గరికి. అయిపోయాడో నీ కొడుకు చచ్చిపోయాడంటే ప్రశంసల జల్లు కురుస్తుంది అనుకున్నారు వాళ్ళు. అబ్షాలోముని చంపేశామంటే, అబ్షాలోము చచ్చిపోయాడన్న వార్త చెబితే దావీదు హ్యాపీగా ఫీల్ అవుతాడు అనుకున్నారు. నో, గుండె పగిలేలా ఏడ్చాడు. నా కుమారుడా అబ్షాలోమా, నీ కుమారుగా నేను చచ్చిపోయి ఉంటే బాగుండేది నా కుమారుడా అని ఏడ్చాడు. గుండె పగిలిపోయేలా ఏడ్చాడు. అది తండ్రి ప్రేమ. తండ్రిని చచ్చిపోతే చాలనుకున్నాడు దుర్మార్గుడు అబ్షాలోము. అది వాడుకున్నటువంటి మనసాక్షి. ఆలోచించండి. తండ్రిని అర్థం చేసుకుంటే, తండ్రి ప్రేమను అర్థం చేసుకుంటే, బాధ్యత కలిగిన తండ్రికి కుమారులు ఎప్పుడు విధేయులై ఉంటారు. కష్టకాలంలో వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. అర్థమవుతుందా? నీ తల మీద వెంట్రుకలే లేనప్పుడు తండ్రి కష్టం ప్రారంభమైంది. ఇప్పుడు నీ తల నల్లగా నెగనెగలాడుతున్నప్పుడు తండ్రి తల నెరిసిపోయింది. ఇప్పుడు అతడు ఆ నెరసిన వెంట్రుకలతో మట్టికి చేరేంత వరకు బాధ్యత కలిగి నీ తండ్రిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత నీకుంది. ఎందుకంటే నీ తండ్రి నిన్ను ఎంతో కాపాడుకున్నాడు చిన్నప్పుడు. నీ తండ్రి నిన్ను ఎంతో ప్రేమతో పెంచాడు చిన్నప్పుడు. నీ తండ్రి నిన్ను ఎంతో బాధ్యతతో పెంచాడు చిన్నప్పుడు. నీ తండ్రిని నీ పట్ల ఎంతో ప్రేమానురాగాలు చూపించి తన కడుపు కాల్చుకుని నిన్ను పెంచాడు. నువ్వు వృద్ధుడు, నీ తండ్రి వృద్ధుడైపోయిన తర్వాత నీ తండ్రిని అంతే బాధ్యతతో చూడవలసినటువంటి రెస్పాన్సిబిలిటీ నీకుంది. అంతే ప్రేమతో చూడాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ నీకుంది. అది మనం మర్చిపోకూడదు. అది మర్చిపోతే మనం కృతజ్ఞులం తప్ప కృతజ్ఞత కలిగిన వాళ్ళం కాదు. ఎందుకంటే నేను అనుకుంటే నేను ఈ స్థితికి రాగలనా? రాలేను. నేను అనుకుంటే నేను పెరిగిపోతానా? విచిత్రం ఏమంటే ప్రకృతిలో ప్రతిదీ తనంతట తానుగా బతకడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రతి జీవి. ఒక మానవుడు మాత్రమే అమ్మ మీద నాన్న మీద ఆధారపడి బతుకుతాడు. 20 ఏళ్ళు వచ్చేంత వరకు బతుకుతాడు. అలాగా కోడిపిల్ల ఉందండి, గుడ్డు పగలగొట్టుకుని బయటకు వస్తుంది. తర్వాత తల్లి కూడా 2 రోజులు 3 రోజులు వారం రోజులు తిరుగుతుంది. తర్వాత దాని దారి దాన్ని వెతుక్కుంటుంది, తిరుగుతుంటుంది దానికి. అంతేగాని గుడ్లోంచి బయటకు వచ్చిన తర్వాత 5 సంవత్సరాల పాటు అక్కడే పెట్టుకుని ఫారెక్స్ తిను, సెరిలెక్క తిను, పాలు తాగు, నిద్రపో, జో అని రాత్రంతా నిద్ర మానుకొని తిరగడం, వాళ్ళకేమైనా వస్తే వీళ్ళు రాత్రంతా నిద్ర లేకుండా హాస్పిటల్ పరిగెత్తడం, వాళ్ళకి బట్టలు తొడగడం, వాళ్ళకి స్నానాలు చేయించడం, వాళ్ళకి పౌడర్లు రాయడం, ఇవేమైనా ఉంటాయా మిగిలిన జంతువులకి? ఉంటాయా? మనకే ఉంటుంది అదంతా. గేదె ఎంతది? డబ్బును పడిపోద్ది అంతే దూడ. గేదె ఈనప్పుడు దూడ కింద పడిపోద్ది. ఆ తర్వాత మహా అయితే మనం రైతు ఏం చేస్తారంటే గోళ్ళు కోస్తాడు అంతే. ఆ తర్వాత మెల్లిగా అదే నిలబడుతుంది, అదే వెళ్తుంది, పాలు తాగుతుంది, అయిపోయింది. ఆ తర్వాత మెల్లిగా ఒక్కో పరక గడ్డి తింటాం నేర్చుకుంటుంది. అంతేగాని తల్లి వచ్చి అమ్మా అని జాగ్రత్తగా చూసుకొని దగ్గర పెట్టుకొని మనకు చేసినన్ని సపర్యలు ఒక గేదె దూడకు చేయదు. చేస్తుందా? చేయదు. ఒక కోడి
తన పిల్లకి చేయదు. ఒక పక్షి తన పిల్లకి చేయదు. మనమే 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు చేయించుకుంటాం. ఆ తర్వాత 7 ఏళ్ల తర్వాత తింటాం. కొంతమంది ఉంటారు దూడల్లా కంటే భయంకరంగా ఉంటారు, కానీ 13 ఏళ్ళు 15 ఏళ్ళు వచ్చిన అమ్మ తినిపించాలి, ఇంకా తినరు. అయినా వీళ్ళకి గుర్తుండదు. అరే 15 ఏళ్ల వయసు వచ్చేంత వరకు మా అమ్మ ముద్దలు పెడితే కానీ నాకు బ్రతుకు గడవలేదు కదా అని అనుకోరు. 13, 14, 15 ఏళ్ళు వచ్చినా కూడా అమ్మ అన్నం పెడితే కానీ తినరు. కొంతమంది నువ్వే పెట్టు అంటారు. ముద్దలు కలిపి పెట్టాలి. అమ్మ సంతోషంగానే పెడుద్ది. కానీ ఏ జంతువుకి ఏ పక్షికి ఇన్ని సపర్యలు చేయక్కర్లేదు. చేయచ్చా? చూడండి, కావాలంటే సమాజంలో శాస్త్రవేత్తలు చెప్తున్నారు 84 లక్షల జీవరాశులు ఉన్నాయట. 84 లక్షల జీవరాశుల్లో నీకు జరిగినంత భోగం ఎవరికి జరగదు. అవునా? అలా జరగబట్టే కదా నలుగులు పెట్టిచ్చేసుకున్నాం. శనగపిండి, ఆ పిండి, ఈ పిండి, మళ్ళీ మనకు తలస్నానాలు రోజు తలస్నానాలు చేయించాలి. టైంకి బేరమంటాం అంతే. చచ్చినట్టు ఆ ఏడుపిని ఎర్రడికి ఏదో ఆకలేస్తుందేమో అని చెప్పి తెచ్చి అన్నీ పెట్టాలి. డైపర్ నిండిపోతే అరిచేస్తుంటారు. మళ్ళీ ఆ డైపర్ తీసి కొత్త డైపర్ మార్చాలి. వాళ్ళ మటుకు వాళ్ళు 1, 2 వదిలేస్తుంటారు. ఎక్కడ పడితే అక్కడ చచ్చినట్టు మనం కడగాలి. అంతే కదా మరి. ఒంటి మీద కక్కేస్తే కక్కించుకోవాలి, బట్టలు ఉతుక్కోవాలి. ఇన్ని పాటలు పడతారు అమ్మా నాన్న. 5-6 ఏళ్ళు వయసు వచ్చేంత వరకు, వాళ్ళ ఊహ తెలిసేంత వరకు ఇలాగే ఉంటుంది. కొంతమంది అయితే పరుపులు తడిపెత్తుంటారు, చచ్చినట్టు అది భరించాలి. ఏమండి, అన్నీ మర్చిపోతామండి మనం కదా. అన్నీ మర్చిపోతాం. అన్నీ మర్చిపోయి మా నాన్న ఎవడగనమన్నా నిన్ను అన్నాడు ఒక కొడుకు. ఇంకా బూతుమాట కూడా అన్నాడు దరిద్రుడు. నేను చూశానండి ఒక కొడుకుని, భూతపదం వాడి వాళ్ళ కన్నావు నిన్ను ఎవడగనమన్నాడు అని అడిగాడు. నిజంగా అలాంటి కొడుకుని చూసినప్పుడు తండ్రికి ఏమనిపిస్తుందండి? ఏమనిపిస్తుంది చెప్పండి తండ్రికి? అసలు పిల్లల్ని కనకుండా ఉంటే బాగుండేదేమో, మరి ఇలాంటి దరిద్రుని కన్నానేంటి అబ్బా అనిపిస్తుంది. అలాంటి కొడుకులు కూడా ఉంటారు. రెక్కలు వచ్చిన తర్వాత ఇంక వాళ్ళు ఇలాగే మాట్లాడతారు. నేను ఎవడగనమన్నాడు, నేను కనుక అనమన్నాను నిన్ను, ఏమి ఇచ్చావేటి నాకు? నువ్వు 1 ఎకరం పొలం ఇచ్చావా? లేకపోతే ఏమైనా బ్యాంకు బ్యాలెన్స్ ఇచ్చావా? ఇల్లు కూడా కట్టలేకపోయావు, నిధి బతికేనా? ఇలా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. ఇల్లు కూడా కట్టలేకపోయావు నువ్వు, ఇంత పెద్ద సిటీలో ఒక ఇల్లు సంపాదించలేకపోయావు, ఎప్పటికీ అద్దె కొంపల్లో బతుకుతున్నావు, నువ్వో తండ్రివేనా? ఇలాంటి నీచులు చాలామంది ఉన్నారు. వాళ్ళకి బాధ్యత తెలీదు, బ్రతుకు విలువ తెలీదు. ఫాదర్స్ డే వచ్చినప్పుడు మాత్రం ఒక సెల్ఫీ తీసేసుకుని హ్యాపీ ఫాదర్స్ డే అని పెట్టడం మాత్రం వచ్చు కొంతమందికి, అందరికీ కాదు. కాబట్టి ఆలోచించండి ప్రియులరా, తండ్రి కష్టాన్ని మనం అర్థం చేసుకుంటే ఆ తండ్రే లేకపోతే అసలు మనకి జీవితమే లేదండి. ఆ తండ్రే లేకపోతే మనకి జీవితం లేదు. ఇది బాధ్యత కలిగిన తండ్రిని గురించి దేవుడు చెబుతున్నాడు. ఇక తండ్రి మనకి గురువు కూడా. మన తొలి గురువు ఎవరో తెలుసా? తల్లిదండ్రులే. మన తొలి హీరో ఎవరో తెలుసా? మన దృష్టిలో ఫస్ట్ హీరో నీకు ఊహ తెలిసిన తర్వాత మొట్టమొదట నువ్వు చూసిన హీరో ఎవరో తెలుసా? ఎవరు? చిరంజీవి బాలకృష్ణనా? కాదు. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు కాదు బాబు. మొట్టమొదట నీకు తెలిసినటువంటి తొలి హీరో, నీకు ఊహ తెలిసిన తర్వాత నీ కళ్ళతో నువ్వు చూసిన ఫస్ట్ హీరో, రియల్ హీరో యువర్ ఫాదర్. ఇది నిజం. ప్రతి వాడికి వాళ్ళ నాన్నే హీరో. అవునో కాదో ఆలోచించుకోండి. రాత్రిలో నిద్ర లేచి బయటికి వెళ్ళటానికి భయపడుతున్న టైంలో మనం ఎవరిని లేపుతాం? నాన్నని లేపుతాం. డాడీ, నాన్న కొంచెం బయటికి తీసుకెళ్ళంటే అప్పుడు నాన్న కూడా వస్తుంటే ఎక్కడికి? బాత్రూమ్కి. మనకు ఎలా ఉంటుంది? చాలా ఈ జీవితానికి ఈయనుంటే చాలు, నాకు ఈయనుంటే చాలు, హీఈస్ మై హీరో అంటే నాకు బాడీ గట్ అయిపోయినమాట. ఇంకా నాకు ఏ భయం లేదు, నన్ను ఎవరేం చేయలేరు అనేంతటి భరోసా ఇవ్వగలిగినటువంటి శక్తిమంతుడు మన నాన్న. అవునో కాదో మీకు మీరే వెనక్కి ఆలోచించుకోండి. వెనక్కెళ్ళండి. అంత గొప్ప భరోసా నాన్న దగ్గర మనకు దొరుకుతుంది ప్రియులారా. అలాంటి నాన్నను మనం మర్చిపోతామంటే, అలాంటి నాన్న విలువ తగ్గిపోద్దండి కొన్నాళ్ళకి మీ జీవితంలో.
ఏదో పిల్లలకి మీరు పెంచుకుంటున్నప్పుడు, భార్యకి మీరు పోషిస్తున్నప్పుడు కొంతమంది ఉంటారు, తక్కువ జీతం వస్తూ ఉంటుంది, అది భార్యకో బిడ్డలకో అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో ఈ ముసలోడు ఒకడరా బాబు నాకు అనిపిస్తుంది. వీళ్ళకి ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా. నాకే సరిపోవట్లేదు, ఈ ముసలోడు ఒకటి తగలడ్డాడు నాకు. ఇలా మాట్లాడిన ప్రబుద్ధులు కూడా లేకపోలేదు. కానీ చెప్తా, ఆ ముసలాడే లేకపోతే ఈ పిల్లలు లేరు, నీకు అసలు ఆ భార్య అన్న ఆకారం లేదు, అసలు నీకు ఒక ఆకారమే లేదు. ఆ ముసలాడు కొవ్వొత్తులా కరిగిపోతేనే ఈరోజు నువ్వు ఒక అందమైన కొవ్వొత్తులా వెలగలుగుతున్నావు. ఆ ముసలాడే లేకపోయి ఉంటే నీ జీవితానికి అసలు విలువే లేదు. ఈరోజు నువ్వు జీవిస్తున్న జీవితం ఆ ముసలోడు కష్టమే. నిజం, ఆ ముసలోడు కష్టమే ఈరోజు నువ్వు అనుభవిస్తున్న జీవితం అంతా. ఎన్ని అవమానాలు పొంది నిన్ను పెంచాడో, ఎన్ని బాధలు అనుభవించి నిన్ను పెంచాడో, ఎన్ని కష్టాలు అనుభవించి నిన్ను పెంచాడో, ఎన్ని కన్నీళ్లు దిగమింగుకొని నిన్ను పెంచాడో, ఎన్ని ఆకలి బాధలు, ఎన్ని ఆకలి రోజులు అతని జీవితంలో గడిచిపోయాయో అవేవి నీకు కనబడవు. ముసలోడు లేకపోతే బాగుండండి అంటావు. ఎవరి మాటలు వినేస్తావంటే అసలు అతను పడిన కష్టం ఏంటో కూడా తెలియని కొత్తగా వచ్చిన నీ భార్య మాట వినుండొచ్చు. అందుకే కదా చెప్తున్నాను కదా, మామగారి కళ్ళల్లో భార్య కారం కొట్టింది, రాడుతో కొట్టినోడు ఎవడంటే కొడుకు. మొన్న వచ్చిన వార్త. ఎందుకంటే ఆ ముసలాయన ఎన్ని కష్టాలు పడి తను పెంచాడో ఆమెకు తెలీదు. ఆమెకు అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? ఈ అడ్డగాడిద్ది. కానీ అడ్డగాడి చెప్పడు. అర్థమవుతుందా? కాబట్టి తండ్రులకు అన్యాయం చేయటం, లేదా తండ్రులకు ద్రోహం చేయటం, తండ్రిని గౌరవించకపోవటం, తండ్రిని అవమానించడం చాలా తప్పు, చాలా తప్పు. అలాంటి తప్పులు ఏమైనా మీ జీవితంలో జరుగుంటే కనుక వెళ్ళి వెంటనే సారీ చెప్పండి. కాళ్ళ మీద పడ్డా తప్పులేదు. కన్నీళ్లతో మీరు మీ తండ్రి పాదాలు కడిగినా తప్పేమీ లేదు. ఎందుకంటే అది మనం తీర్చుకోలేని రుణం. వాళ్ళు నిజంగానే చాలా కష్టపడతారు మన కోసం, వాళ్ళు నిజంగానే చాలా శ్రమ పడతారు. చిన్నప్పుడు మా అమ్మ అనేది, ఎండాకాలం సెలవులు కదా, వీడికి కష్టం తెలియట్లేదు, ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నాడు, తీసుకెళ్ళండి చేలోకి తీసుకెళ్ళండి, వీడితో ఏదైనా చేలో పని చేయించండి అనేది. అలసిపోయి వచ్చి పడుకొని దుప్పటి కప్పుకొని ఉండేవాడిని. ఆడుకుని వచ్చి అలసిపోయి అంటే పని చేసి వచ్చి కాదు. అప్పుడు మా నాన్నగారు నేను నిద్రపోతున్నాను అనుకుని పక్కన కూర్చొని, పోనీలే నేను చిన్నప్పటి నుంచి చాలా నలిగిపోయాను, వీళ్ళని ఎందుకు చాలాలోకి తీసుకెళ్ళడం, హాయిగా ఉండని చదువుకొని అనేవారు. అప్పుడు నాకంత ఎఫెక్షన్గా అనిపించేది కాదు అది. కానీ తర్వాత ఆలోచించినప్పుడు నిజమే కదా, మా నాన్నగారు నా కోసం చాలా త్యాగం చేశారు కదా, మా నాన్న నా కోసం చాలా ఆలోచించారు కదా అనిపిస్తుంది. అర్థమవుతుందా? తండ్రి ఎప్పుడు పిల్లల మీద చాలా ఆశ పెట్టుకుంటాడు, బాధ్యత కలిగిన తండ్రి. బాధ్యత లేని తండ్రికి అలాంటివే ఉండవండి, అలాంటివే ఉండవు. అదే చెప్తున్నాడు దైవ గ్రంథంలో. యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనం, మన తొలి హీరో గురించి మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగే చేయును. తండ్రికి తనకి ఉన్న అనుబంధాన్ని గురించి కుమారుడైన క్రీస్తు తెలియజేస్తూ ఒక వాస్తవాన్ని చెబుతున్నారు. తండ్రి ఏది చేయుట కుమారుడు చూస్తాడో అదే కానీ తనంతట తానుగా ఏదియు చేయనేరడు అంటున్నాడు. అంటే తండ్రి కుమారుడికి ఒక రోల్ మోడల్గా ఉన్నాడు. తండ్రి తన కుమారుడికి ఎలా ఉన్నాడు? ఒక రోల్ మోడల్, నేర్పించే తొలి గురువు, తొలి హీరో మన నాన్న. ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నది పరలోకపు తండ్రి గురించి. కానీ అక్కడ ఒక వాస్తవాన్ని చెబుతున్నాడు. తండ్రి ఏది చేయుట కుమారుడు చూస్తాడో అదే కానీ తనంతట తాను ఏదియు చేయనేరడు. అంటే మొదట మనం చూసేది ఎవరిని? తండ్రిని. అంటే బాధ్యత గల తండ్రి దగ్గర మనం చాలా నేర్చుకుంటాం. కొంతమంది బాధ్యత లేని తండ్రులు కూడా ఉంటారు. బాధ్యత ఉండదు ఇలాంటి తండ్రులకి. వీళ్ళు ఏంటంటే వాళ్ళ ఎన్విరాన్మెంట్ అలాంటిదో, లేకపోతే వాళ్ళ మీద పడిన ముద్ర అలాంటిదో, వాళ్ళకి బాధ్యత తెలీదో ఏంటో కానీ కొంతమంది మూర్ఖులైన తండ్రులు ఉంటారు. ఈ మధ్య బాధాకరమైన విషయం ఏంటంటే మానసిక రుగ్మతలు ఉన్నోళ్ళు పిల్లల్ని కనేస్తున్నారు. మానసిక రుగ్మతలు ఉన్నోళ్ళు వాస్తవానికి వాళ్ళు మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవాలి, లేకపోతే ఏదైనా మంచి సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళని కలిసి మందులు వాడాలి, లేదా ఎక్కడైనా సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి
కొన్ని శిక్షణ అయినా తీసుకోవాలి. అలాంటి వాళ్ళకి ఈ విషయాలు తెలియదు. మానసికంగా మేము అన్ఫిట్ అని, మేము మానసికంగా బాగాలేదు మా పరిస్థితి అని, మానసికంగా మేము డిప్రెషన్లో ఉన్నామని, రాంగ్ డెసిషన్స్ మేము చేస్తున్నామని, మైండ్ మాది కరెక్ట్గా లేదని గుర్తించగలిగే స్థాయి వాళ్ళకు ఉండదు. నిజంగా అలా గుర్తిస్తే వాళ్ళ రోగం తగ్గిపోద్ది. గుర్తించరు వాళ్ళు. ఇలాంటి వాళ్ళు పిల్లలకి అన్నప్పుడు వాళ్ళు పిల్లల్ని ట్రీట్ చేసే విధానం అసలు బాగోదు. నిజమండి, కొన్ని వీడియోలు చూస్తుంటాం మనం. చిన్న పిల్లల్ని చాలా క్రూరంగా తొక్కేయడం, విసిరేయడం, కొట్టేయడం, గుద్దేయడం, ఇలా చేసే వీడియోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చూస్తున్నప్పుడు అమ్మో మనసుకు ఒక రకమైన తీవ్రమైన బాధ, ఒత్తిడి కలిగి వీడియో పక్కకు తీసేస్తుంటాం. మనం చూడలేం మనం అలాంటివి. ఇలాంటి క్రూరులు కూడా ఉన్నారు. అంటే అదొక సైకలాజికల్గా వాళ్ళ పరిస్థితి బాగాలేదు, వాళ్ళ మైండ్ అప్సెట్ అయిపోయింది. అందులో ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. అలా అప్సెట్ అయిపోయి చిన్న పిల్లలండి, 2 ఏళ్ళు, 1 ఏడు 3 ఏళ్ళు పిల్లల్ని ట్రీట్ చేసే విధానం తెలియట్లేదు వాళ్ళకి. విధానం తెలియక వీళ్ళకి వచ్చిన పిచ్చి కోపం వాళ్ళ మీద చూపిస్తూ వాళ్ళు కూడా తర్వాత ఎలా అయిపోతారంటే వాళ్ళు కూడా ఉగ్రవాదుల్లాగే మారిపోతారు. ఎందుకంటే వాళ్ళు పెరిగిన వాతావరణం వాళ్ళ మీద చాలా ప్రభావం చూపిస్తుంది. ఆ వయసులో వాళ్ళని అలా ట్రీట్ చేయకూడదు, చాలా తప్పది, చాలా తప్పు. అలాంటి పరిస్థితులు కొన్ని జరుగుతున్నాయి కొన్ని చోట్ల. బాధ్యత లేని తండ్రులు ఎలా ఉంటారంటే వాళ్ళే గురువులు అన్న విషయం మర్చిపోతారు. పిల్లలకి వాళ్ళే గురువులు అన్న విషయం మర్చిపోతారు. ఇంటికి వచ్చి మందు తాగి ఇంటికి వచ్చి భార్య మీద అరుస్తుంటారు. కొంతమంది ఇంటికి వచ్చి సిగరెట్లు కాలుస్తుంటారు, అగిపెట్టి తీసుకురామని పిల్లలకే చెప్తారు. భార్య గురించి చులకనగా పిల్లల దగ్గర మాట్లాడుతుంటారు. చులకనగా పిల్లలు చూస్తుండగానే ఏదో నేనే హీరోని అన్నట్టు, నువ్వేదో నా కింద బానిసల బతకాలన్నట్టు పిల్లలు చూస్తుండగానే భార్యను చులకన చేసి, హేళన చేసి, అవమానపరిచి మాట్లాడుతున్న తండ్రులు ఉంటారు. అది పిల్లలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే అమ్మకి పెద్ద విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు అనుకుంటారు. కొంతమంది తండ్రులు ఉంటారు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. తాగేసి ఇంటికి వస్తారు, భార్యను పిల్లలు ఎదుటే కొడతారు, తిడతారు, ఇంటికి డబ్బులు ఇవ్వరు, పిల్లల్ని ప్రేమించరు. ఇలాంటి నీచులు కూడా ఉంటారు తండ్రులు. సో వాళ్ళ వల్ల ఏ విధమైన అభ్యాసం పిల్లలకి రాదు. కొంతమంది బద్ధకస్తులని తండ్రులు ఉంటారు, ఏ పని చేయరు, అలాగే పోతుల్లో పడుకొని ఉంటారు. పిల్లలకు మాత్రం పనులు చెప్పేస్తుంటారు. రాయ్ నువ్వు అజయ్, రాయ్ నువ్వు ఇజయ్, అలా చేయి, మరి నువ్వేం చేస్తావురా, నేను పడుకుని ఉంటా. అది కూడా నేర్చుకుంటాడు వాడు. మనం చేసి చూపిస్తేనే అవతలి వాడు చేయటానికి ఇష్టపడతాడు, అంతే కదా. మనం చెయ్యకుండా అవతలి వాడిని చెయ్యమంటే అవతలి వాడు అసలు ఇష్టపడతాడు? అది ఇష్టపడ్డు. సో వీళ్ళందరూ బాధ్యత లేని తండ్రులు. పిల్లల్ని సరిగా పట్టించుకోరు. పిల్లలు ఎక్కడికైనా వెళుతున్నా సరే వచ్చేస్తారులే, ఏదో అవుతులే చూద్దాంలే, వాళ్ళే వస్తారులే, ఎక్కడికి పోతారులే అన్నంత భయంకరమైనటువంటి పరిస్థితి. వీళ్ళ వ్యామోహం, వీళ్ళ వ్యాపారం, వీళ్ళ వ్యాపకాల్లో వీళ్ళు ఉంటారు. పిల్లలు ఏమైపోయారో, వాళ్ళు ఎలా ఉన్నారో, ఎక్కడ ఉన్నారో ఇవేం పట్టించుకోరు. వాళ్ళు బాధ్యత లేని తండ్రులు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఎవరి గురించి? బాధ్యత కలిగిన తండ్రుల గురించి. బాధ్యత కలిగిన తండ్రులు వాళ్ళు అవసరమైతే పిల్లల కోసం ప్రాణమే ఇచ్చేస్తారు. అందుకే ప్రతి తండ్రి తన కుమారుడి కోసం ఎంత ఆలోచించాలో, ఎంత ఆలోచిస్తాడో ఎరిగినటువంటి దేవుడు దైవ గ్రంథంలో ఒక మాట చెప్పాడు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో దేవుడు ఎంత విలువైన మాటలు వ్రాయించాడో చూడండి. మొదటి వచనం, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము. తండ్రిని సన్మానిస్తే ఏం కలుగుతుంది అంటున్నాడు? మేలు కలుగుతుంది. సన్మానించడం అంటే జస్ట్ దండ వేసి చిన్న సాలువా కప్పి అందరితో చప్పట్లు కొట్టించేసి పంపించేయడం అంతేనా? అదేనా సన్మానించడం అంటే? నో. సన్మానము అనే పదానికి చాలా అర్థాలు వస్తాయి. వాళ్ళ ఆకలి తీర్చటం, వాళ్ళకు మందులు వేయించటం, వాళ్ళకి వసతులు కల్పించటం, వాళ్ళని పోషించటం, చక్కగా గౌరవించటం, ఆదరించటం, మన బాధ్యతను నిర్వర్తించటం, ఇవన్నీ కూడా తల్లిదండ్రులను సన్మానించడంలోనికి వస్తాయి. గాలి కొదిలేటు సన్మానం కాదు. నీ తల్లిని తండ్రిని ఏం చేయాలి? సన్మానించుము. ఒకవేళ మనం అలా సన్మానిస్తే మనకు కలిగే మేలేంటో కూడా చెప్తున్నాడు చూడండి. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు, ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఏమవుతాట? దీర్ఘాయుష్మంతుడు అవుతావు. తండ్రిని సన్మానిస్తే కలిగే లాభం, తల్లిని సన్మానిస్తే కలిగేటువంటి లాభం. మరి వదిలేస్తే నీ కన్ను లోయకాకులు పీకునన్నాడు.
నీ దీపం చీకట్లో ఆరిపోద్ది అన్నాడు. ఎక్కడికి పోదు, గుర్తుపెట్టుకోండి. మనం వాళ్ళ దగ్గర దోచుకుని అమ్మని నాన్నని గాలి కొదిలేస్తే, మనం వాళ్ళ భుజాల మీద ఎక్కి నిలబడి వాళ్ళనే కిందకు తొక్కేద్దాం అనుకుంటే అది ఎక్కడికి పోదు. అటు తిరిగి ఇటు తిరిగి మరలా నీ మెడకే చుట్టుకుంటుంది. ఎక్కడికి పోతుంది? నీ తండ్రికి నువ్వు చేసిన అన్యాయం రేపొద్దున తిరిగి తిరిగి మరలా నీకే వస్తుంది. అది నొప్పిగా ఉంటుంది. నాన్నకు మనం అన్యాయం చేసినప్పుడు పెద్ద నొప్పి తెలీదు. నాన్నకు మనం అన్యాయం చేసినప్పుడు మనకు నొప్పి తెలీదు. కొడుకు మనకు అన్యాయం చేసినప్పుడు మాత్రం నొప్పి భరించలేనంతగా ఉంటుంది. అర్థమవుతుందా? నేను మా నాన్నకు అన్యాయం చేశాను అనుకోండి, నాకు పెద్ద నొప్పి తెలియదు. ఎవరికి ఉంటుంది? మా నాన్నగారికి ఉంటుంది. నాకు నొప్పి తెలియాలంటే నా కొడుకు నాకు అన్యాయం చేయాలి. అది భరించలేనంతది, చాలా గొప్పది. కాసేపు ఊహించుకోండి. అవి వద్దండి అంటారు. సరదాగా ఊహించుకోండి మీ పిల్లలు మీకు అన్యాయం చేసినట్టు. వద్దులేండి బాబు, శుభం అని ప్రశాంతంగా ఉన్నాయి మా కుటుంబాలు, మేము అలాంటి ఊహలు ఊహించుకోలేమండి అంటావు కదా. అంటే ఊహించడానికి కూడా నీ మనస్సు ఒప్పుకోవట్లేదు పిల్లలు అన్యాయం చేయడానికి. నాకు తెలిసి ఒక తండ్రి ఉన్నాడు, బిడ్డను అల్లారు ముద్దుగా పెంచాడు. అల్లారు ముద్దుగా, ఒకతే కూతురు, అన్ని వసతులు సమకూర్చాడు. అన్ని విధాలుగా ఏ లోటు లేదు, చక్కగా చదివించాడు. చక్కగా అంతా అయిపోయింది, బాగుంది అనుకున్న టైంలో అమ్మాయికి పెళ్ళిడు వచ్చింది, పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నాడు. ఆ టైంలో ఫోన్ వచ్చింది, డాడీ నేను మ్యారేజ్ చేసుకున్నాను. తండ్రి గుండె పగిలిపోయింది. ఏం అర్థం కాలేదు, ఏంటిది ఇలా నా కూతురు ఇలా చేసింది అనుకున్నాడేమో. సో ఆయన లోకాన్ని విడిచిపెట్టే వెళ్ళిపోయాడు. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు అప్పుడప్పుడు అనిపిస్తుంది మనసుకి, అది రాంగా రైటా అంటే వాళ్ళు భరించలేనంత బాధ ఉంటుంది. ఎందుకంటే ప్రతి తండ్రి తన పిల్లల విషయంలో ఏవో కలలుగా అంటాడు కదా. వాళ్ళకి ఆ రైట్స్ లేవా ఏంటి? తన పిల్లల విషయంలో కలలు కానీ రైట్స్ లేవా తల్లిదండ్రులకి? ఉన్నాయండి. అయినప్పటికీ పిల్లలేంటో మన తల్లిదండ్రులు కదా అన్న భావంలోనికి వెళ్ళరు. వాళ్ళకి ఎందుకు చెప్పాలి, నా లైఫ్ నా ఇష్టం, నేను ఇప్పుడు మేజర్ని అయిపోయాను, నేను ఏం చేసినా పర్లేదు, ఎలా ఉన్నా పర్లేదు అనుకుంటూ ఉంటారు. కానీ అది బాధ్యత కలిగిన తండ్రుల దగ్గర అది న్యాయసమ్మతమైన విషయం కాదు. బాధ్యత లేని తండ్రి అనుకోండి, మన బ్రతుకు మనం చూసుకున్నామంటే ఒక అర్థం ఉంది. ఎందుకంటే ఎలాగూ తండ్రికి చిన్నప్పటి నుంచి మన పట్ల బాధ్యత లేదు. కానీ బాధ్యత కలిగిన తండ్రిని కూడా మోసం చేశామంటే నీది అసలు బ్రతుకే కాదు, నీది అసలు జీవితమే కాదు. నిజం. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, చాలామంది. మొన్న ఏదో ఒక ఆర్టికల్ చదివాను. ఒక అమ్మాయి చూడండి, పేపర్లో పేరు మార్చేసామని చెప్పి రాస్తుంటారు కదా, పేరు మార్చేసాం అని చెప్పి రాస్తుంటారు. అంటే అసలు పేరు కాకుండా జరిగిన వాస్తవాన్ని వేరే పేరుతో రాస్తుంటారు. అలా రాసినటువంటి ఒక ఆర్టికల్ ఏంటంటే, ఒక అమ్మాయిని ఇలాగే ఒక తండ్రి చాలా ప్రేమగా పెంచాడు, అల్లారు ముద్దుగా పెంచాడు. ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయింది ఒక ఉత్తరం రాసి. ఏంటి ఉత్తరం అంటే, డాడీ నాకు ఒకడు నచ్చాడు, వాడితో నేను వెళ్ళిపోతున్నాను, నా కోసం నువ్వు కొన్న బంగారం తీసేసుకున్నాను, అది మాత్రం ఎందుకో నా సెక్యూరిటీ కోసం, నాకు నువ్వు ఇచ్చిన డబ్బులు కూడా దాచుకున్న కూడా తీసుకెళ్ళిపోతున్నాను, నువ్వు కొన్న బట్టలు తీసుకుని వెళ్ళిపోతున్నాను, నీ సూట్ కేసుతో వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోయింది. లెటర్ తండ్రికి దొరికింది, ఆడితో వెళ్ళిపోయింది. ఆడేమన్నా తండ్రా? అసలే ఇంట్లోంచి వచ్చేసేవనేసరికి చులకనైపోతావు. అమ్మాయి చులకనైపోద్ది వాడికి. అందరూ మంచోళ్ళు ఉండరు అక్కడ కూడా, ఒకడు ఉండొచ్చు, బాగా చూసుకోవచ్చు, చెప్పలేము అది. కానీ ఇలా తండ్రికి అన్యాయం చేసి వెళ్ళడం, ఎంత బాగా చూసుకునేవాడైనా సరే తండ్రికి అన్యాయం చేసి వెళ్ళడం కరెక్ట్ కాదు. సో మొత్తం మీద వెళ్ళిపోయింది. వాడు మంచోడు కాదు, ఇవన్నీ దోచేసుకున్నాడు. ఆ అమ్మాయి జీవితం అంతా నాశనం అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిని ఒక వ్యభిచార కోపానికి అమ్మేద్దామని చూస్తున్నటువంటి టైంలో కళ్ళు లొట్టలోయి, కడుపు చిల్లులు పడిపోయి, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో మరలా ఇంటి బాట పట్టింది. ఇంటికి వచ్చేసరికి అమ్మ తమ్ముడు గట్టిగా పట్టుకుని ఏడ్చేస్తున్నారు. ఏడ్చేస్తూ
తల్లి నువ్వు ఇప్పటికైనా తిరిగి వచ్చావు, మాకు అంతే సంతోషం, మాకు చాలు, మేము చాలా హ్యాపీగా ఉన్నాం తల్లి. ఆ నీచుడు చచ్చాడు అంటుంది అమ్మ. నీకు ఏ భయం లేదు, నువ్వు బాగానే వచ్చేసావు, ఆ నీచుడు చచ్చాడు అనేసరికి ఈ పాపకేం అర్థం కావట్లేదు. ఏ నీచుడు చచ్చాడు? అమ్మ ఏంటి నీచుడు అంటుంది, ఎవరిని అంటుంది, ఎందుకు అంటుంది? బంధువులందరూ నాకు ఫేవర్గా మాట్లాడుతున్నారు, నేనేవో ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాను, ఇంటికి వచ్చిన తర్వాత అందరూ నన్ను తిడతారు అనుకుంటున్నాను, ఆడిపోస్తారు అనుకున్నాను, నేను చేసిన తప్పు వీళ్ళకి తెలీదా అని డైలమాలో ఉంది. ఏం అర్థం కావట్లా. ఆ ఫోటో కూడా పెట్టలేదమ్మా దరిద్రుడిది, నేను అలాంటి వాడు నాకు భర్తగా చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గే అని తల్లి మాట్లాడుతుంటే అసలు నాన్న తిడుతుందమ్మ. ఎందుకు తిడుతుంది నాన్నని? ఏమైంది అన్న డైలమాలో ఉండగా తన రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత తన పర్సనల్గా వాడేటువంటి ఏ బీరువా అయితే ఉందో ఆ బీరువాలో తన బట్టల కింద ఒక లెటర్ పెట్టాడు తండ్రి. ఆ లెటర్ చదివింది అమ్మాయి. ఆ లెటర్లో ఉన్నది ఏంటంటే, అమ్మా నువ్వు బయటికి వెళ్ళిపోయావు అన్న సంగతి నేను ఇంట్లో ఎవరికి చెప్పలేదు, నువ్వు రాసిన ఉత్తరం నేనే చదివాను, ఆ ఉత్తరాన్ని నేను ఆ రోజే కాల్ చేశాను. మరి నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు, ఎక్కడికి వెళ్ళిపోయావు అని అందరూ అడుగుతారు. అలా అందరూ అడిగితే నా కూతురు ఎవరినో ప్రేమించి ఎవరితోనో వెళ్ళిపోయింది, రేపు పొద్దున్న మోసపోయి వస్తుంది, అలా మోసపోయి వచ్చిన తర్వాత నా కూతురికి ఎవరో విలువనివ్వరు, నా కూతుర్ని ఒక చీప్గా చూస్తారు అన్న భావన నాకు కలిగింది. ఒకవేళ ఇదే జరిగితే నా కూతురు సమాజంలో తలెత్తుకోలేదు, అలా నా కూతురికి జరగకూడదు అన్న ఆలోచనతో నేనేం చేస్తున్నానంటే అమ్మ ఒక ఉత్తరం రాస్తున్నాను. ఏమనంటే, నేను నా కూతుర్ని చెడ్డగా చూశాను, బాధ పెట్టాను, నా కూతురి విషయంలో నేను అసభ్యంగా ప్రవర్తించాను, వయసుకొచ్చిన నా కూతుర్ని నేను చాలా బాధించాను అని రాసి ఉరి తీసుకుని చనిపోతున్నానమ్మా. నువ్వు ఎప్పుడు వచ్చినా ధైర్యంగా ఇంటికి రా, నింద నా మీద వేసుకుని వెళ్ళిపోతున్నాను, నువ్వు ఎప్పుడు ఇంటికి వస్తావో వచ్చేయి, నీకోసం నేను కొన్ని పాలసీలు కూడా చేశాను, అవి ఉపయోగించుకో, జీవితంలో మళ్ళీ నిలదొక్కో, గతాన్ని మరిచిపో, బాగా బతుకమ్మా. మా అమ్మ పేరు నీకు పెట్టుకున్నాను, మా అమ్మనే నీలో నేను చూసుకున్నాను, సో నేను వెళ్ళిపోతున్నాను, ఈ విషయం మాత్రం దయచేసి ఎవరికి తెలియనివ్వకు, నన్ను ఒక చెడ్డవాడిగానే మిగిలిపోనివ్వు, నువ్వు మాత్రం హాయిగా బ్రతుకు, హ్యాపీగా బ్రతుకు, అన్నీ మర్చిపో అన్న ఆ ఉత్తరం ఆ బిడ్డకు దొరికినప్పుడు గుండె పగిలేలాగా గోడకేసి తల కొట్టుకుని ఏడ్చింది. కానీ తండ్రి లేడు. తల్లికి తెలీదు, తల్లి దృష్టిలో ఆ బాధ్యత కలిగిన తండ్రి ఒక నమ్మలేని నీచుడు, అతనే స్వయంగా ఉత్తరం రాసి చచ్చిపోయాడు. అందుకే కూతురు వెళ్ళిపోయిందన్న భ్రమలో ఉంది. కొడుకు కూడా అలాగే అనుకుంటున్నాడు, మా నాన్న ఒక పనికిమాలినోడు, ఒక పోరంబోకులు అంటాడు, చిచ్చి ఇలాంటోడు కడుపు నేను చెడబుట్టాను అనుకుంటున్నాడు. ఇలా ఎవరికీ తెలియని నిజం ఆమె గుండెను కాల్చేస్తుంది. తన జీవితంలో ఎవరిని కోల్పోయిందో, అసలు ఎక్కడ ప్రేమ ఉందో ఎక్కడ ప్రేమ లేదో అర్థం చేసుకునే సమయానికే మొత్తం జీవితంలో అంతా కోల్పోయింది. ఇలాంటి సంఘటనలు సమాజంలో చాలా జరుగుతాయి. బాధ్యత కలిగిన తండ్రి అలానే ఉంటాడు. తన కూతురు మీద ఏక్ కూడా వాలనివ్వడు, తన కొడుకు మీద ఏక్ కూడా వాలనివ్వడు. మరి బాధ్యత లేనోడు ఎలా పడితే అలా ఉంటాడు. మరి బాధ్యత కలిగిన తండ్రి కడుపున పుట్టడం నిజంగా మన జన్మ ధన్యమే కదా మరి, కాదా? ప్రభు యొక్క శిక్షలోను ప్రభు యొక్క బోధలోను వారిని పెంచండి. బాధ్యత కలిగిన తండ్రులే పెంచుతారు కదా. కొడుకుని ప్రయోజకుని చేయాలని, కూతురుని ప్రయోజకురాలని చేయాలని, వాళ్ళ జీవితాలు బాగుంటే చూసి ఆనందించాలని, వాళ్ళ కోసం అవసరమైతే ఓవర్ టైములు చేసినా పర్లేదు, నైట్ డ్యూటీలు చేసినా పర్లేదు, ఎంత బాధ అయినా పర్లేదు, నా పిల్లలు బాగుండాలి, వాళ్ళ జీవితాలు బాగుండాలి. ఇలా ఆలోచించే తండ్రులు, నిజంగా అలాంటి తండ్రులను కలిగిన పిల్లలు, వాళ్ళ జీవితాలు ఎంత ధన్యమైనవి, వాళ్ళ జీవితాలు ఎంత గొప్పవి, వాళ్ళ జీవితాలు ఎంత ఉన్నతమైనవి మీరు ఆలోచించండి. అది మనం మర్చిపోతాం. మర్చిపోకండి. నాన్న కష్టాన్ని మర్చిపోయామంటే చాలా తప్పు, నమ్మక ద్రోహం. అది ఎప్పటికీ మర్చిపోకూడదు, చచ్చిపోయేంత వరకు మర్చిపోకూడదు. నాన్న కష్టం నిజంగానే గొప్పది. సో ఈ తండ్రుల దినోత్సవం రోజు ఈ విషయం మీతో చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఫ్యూచర్లో రేపొద్దున మీరు కూడా తండ్రులు అవ్వచ్చు. మీలో కూడా చాలామంది యవనస్తులు ఉన్నారు, మీకు పిల్లలు పుట్టవచ్చు. వాళ్ళని పెంచుతూ ఉన్నప్పుడు మీ నాన్న కష్టం మీకు అర్థమవుతుంది. అప్పటికి మీ నాన్న మీతో లేడనుకోండి, అప్పటికి మీ నాన్న మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడు అనుకోండి, అప్పుడు
అరే మా నాన్న కూడా ఈ ఫీలింగ్స్ ఉండుంటాయి కదా, నాతో మా నాన్న సమయం గడపాలని అనుకుని ఉంటాడు కదా, నాతో ఒక మధురమైన జీవితాన్ని అనుభవించాలని మా నాన్న కూడా అనుకుని ఉంటాడు కదా. ఆ సమయంలో నేను మా నాన్నని చాలా చులకనగా చూశాను, మా నాన్నని చాలా హేళనగా చూశాను, మా నాన్నని చాలా కించపరుచుకున్నాను, మా నాన్నకు విలువ లేకుండా చేశాను. తన కష్టాన్ని గుర్తించలేకపోయిన ఏడ్చే రోజులు మన బ్రతుకులో రాకూడదు. అర్థమవుతుందా? అందుకే ప్రభు చెప్తున్నాడు, నీ తల్లిని తండ్రిని సన్మానించు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఇది వాగ్దానముతో కూడినటువంటి ఆజ్ఞలలో మొదటిది. కాబట్టి ప్రియులారా, మీ తండ్రుల కష్టాన్ని గుర్తించండి, వారికి విలువనివ్వండి, వారి పట్ల విధేయత చూపించండి, కృతజ్ఞత కలిగి ఉండండి. కృతజ్ఞత కలిగి ఉండండి. కృతజ్ఞులుగా దయచేసి మారొద్దు. అది మీకే ఆశీర్వాదం, మీకే దీవెన. తండ్రి పట్ల సన్మానం, తల్లి పట్ల సన్మానం, విధేయత కలిగి ఉన్న పిల్లలకు దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదం తప్పక లభిస్తుంది. అది దయతో మీరందరూ గ్రహించి వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందు మమ్మల్ని అధికముగా ప్రేమించిన మా కన్న తండ్రి, సర్వకృపానిధి కనికర సంపన్నుడా, మీ పవిత్ర నామానికి స్తోత్రం తండ్రి. మీ పిల్లల్ని బలపరచండి, మీ కృపలో భద్రపరచండి, జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి తండ్రి. వెత్తబడిన వాక్యం వారి హృదయాల్లో 30 60 100 ఫలింపచేయండి. ప్రతి ఒక్కరూ యోగ్యత కలిగిన పిల్లలుగా తండ్రి, మంచి కుటుంబాలు కలిగి, మంచి విలువలు కలిగి, మంచి వ్యక్తిత్వం కలిగి, మీ సన్నిధి కాంతిలో, మీ సన్నిధాన వర్తనలుగా నిలువబడి నడవడానికి సహాయం చేయమని, ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పున మీ పరసంబంధమైన దీవెనలతో దీవించి ఆశీర్వదించమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.